హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నా స్టైల్లో దోశలోకి చట్నీ ఎలా చేస్తానో చూపిస్తానండి. ఫస్ట్ కొద్దిగా శనగింజలు తీసుకొని వేయించేసుకోవాలి. ఇక్కడ నేను కొన్నే తీసుకుంటున్నాను, ఓన్లీ మాకు బ్రేక్ఫాస్ట్ కోసమే అనేసి. సో వేయించుకున్న దాన్ని ఇలా పొట్టు తీసేసుకోవాలి. తర్వాత 3 పండిన టమాటోస్ని కట్ చేసేసుకున్నానండి. మీరు కావాలంటే కొద్దిగా పచ్చిగా దూరగా ఉన్నా కూడా వేసుకోవచ్చు. దాంట్లోకి కొంచెం అల్లం ముక్కలు ఒక 3-4 వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, కందిబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, 2 ఒక వెల్లుల్లిపాయలు వేసేసుకున్నానండి. అంతా వేయించుకోవాలి. ఇది పచ్చిగా ఉంటే బాగుండదు, అది స్మెల్ వచ్చేస్తుంది, అల్లం స్మెల్. కొద్దిగా కొత్తిమీర లాస్ట్లో వేసుకొని వేయించేసుకున్న తర్వాత ఫస్ట్ మనం శనగింజలు చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. సో దాని తర్వాత ఇది చల్లార్చుకునేసి కొద్దిగా వాటర్ వేసుకొని చట్నీలాగా మిక్సీ పట్టేసుకొని తాలింపుకి కరివేపాకు, ఆయిల్, ఆవాలు వేసుకొని తాలింపు పెట్టేసుకోవడం అంతే అండి. చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ దోశలు కూడా రెడీ అయిపోతున్నాయి. అందరూ ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.